తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అత్యున్నత స్థాయి అధికారిక వ్యవస్థకే కేటుగాళ్లు కన్నం వేశారు. ఏకంగా మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అకౌంట్ బ్యాకాన్లో రికార్డులను దుర్వినియోగం చేసి భారీ స్థాయిలో ఆస్తుల రికార్డులను తారుమారు చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సుమారు 190 ఆస్తులకు సంబంధించి యజమానుల పేర్లను అక్రమంగా మార్చివేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నగరంలోని 69 మురికివాడల్లో ఉన్న అన్ రిజిస్టర్డ్ స్థలాలు, ప్రభుత్వ భూములు, డీకేటీ స్థలాల్లో నిర్మించిన ఇళ్లను ఈ దందా కోసం లక్ష్యంగా చేసుకున్నారు. డిప్యూటీ కమిషనర్ అకౌంట్ను బ్యాకాన్లో ఉపయోగించి రికార్డులో ఉన్న అసలు యజమానుల పేర్లను తొలగించి ఇతర వ్యక్తుల పేర్లపై మ్యూచుయేషన్ చేశారు. ఈ అక్రమ వ్యవహారం పన్ను వసూల సమయంలో వెలుగులోకి వచ్చింది. ఉద్దేశంతోనే ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎక్కువ కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయో, ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించి డిలే అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడంలో డిలే కానీ, ఎల్టీపీ సబ్మిట్ చేసినప్పుడు డిలే కానీ, లేకపోతే ఇక్కడ మన కమిషనర్ వరకు వచ్చినప్పుడు డిలే కానీ ఇలా జరుగుతున్నాయని ఎక్కువ మంది కంప్లైంట్ చేయడంతో ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రొవిజన్ ఇచ్చింది. అప్లికెంటే డైరెక్ట్ 10,000 కట్టి బీపీఎస్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎనీ అన్ఆథరైజ్డ్ పన్ను బకాయిల కోసం బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లిన సమయంలో రికార్డులు ఉన్న పేర్లకు అక్కడ నివసిస్తున్న వారికి సంబంధం లేకపోవడంతో అసలు యజమానులు కంగుతిన్నారు. దీంతో అప్రమత్తమైన బిల్ కలెక్టర్లు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. గత 10 రోజులుగా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు 190 ఇళ్ల యజమానుల పేర్లు ఆన్లైన్లో అక్రమంగా మారిపోయాయని నిర్ధారించారు. డిప్యూటీ కమిషనర్ అకౌంట్లో బ్యాకాన్లో దుర్వినియోగం కావడంపై మున్సిపల్ కమిషనర్ మౌర్య తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆమె నేరుగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుకు ఫిర్యాదు చేశారు. అలాగే మున్సిపల్ పరిపాలనా శాఖ డైరెక్టర్కు కూడా పూర్తి నివేదికను పంపారు. అత్యంత గోప్యంగా ఉండాల్సిన డిప్యూటీ కమిషనర్ లాగిన్ వివరాలు బయటకు ఎలా వెళ్లాయి, ఈ పని చేసింది కార్యాలయ అంతర్గత సిబ్బందా లేక బయట వ్యక్తుల అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. గతంలో కూడా మున్సిపల్ కార్యాలయంలో ఐడి కార్డుల అక్రమ డౌన్లోడ్ వ్యవహారం సంచలనంగా సృష్టించగా తాజా ఘటన కార్పొరేషన్ వర్గాల్లో పెను కలకలం రేపుతోంది. ఇది పెట్టడం జరిగింది. ముఖ్యంగా మనకి ఎక్కువ కంప్లైంట్స్ ఏవైతే వస్తున్నాయో, ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సంబంధించి డిలే అవుతుంది. దాని తర్వాత అప్లికేషన్స్ ప్రాసెస్ చేయడంలో డిలే కానీ, ఎల్టీపీ సబ్మిట్ చేసినప్పుడు డిలే కానీ, లేకపోతే ఇక్కడ మన కమిషనర్ వరకు వచ్చినప్పుడు డిలే కానీ ఇలా జరుగుతున్నాయని ఎక్కువ మంది కంప్లైంట్ చేయడంతో ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ ఇప్పుడు గవర్నమెంట్ కొత్త ప్రొవిజన్ ఇచ్చింది. అప్లికెంటే డైరెక్ట్ 10,000 కట్టి బీపీఎస్ అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఎనీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అంటే బిల్డింగ్ అప్రూవల్ లేకపోయినా, ఓసీ లేకపోయినా, లేదా బిల్డింగ్ అప్రూవల్ తీసుకొని డీవియేషన్స్ ఉన్నా వాటికి మనం ఆగస్టు 31 లోప స్లాబ్స్ పడిపోయి ఉంటే అవన్నీ కూడా బీపీఎస్ కింద పెట్టుకోవచ్చు. ఒకవేళ పెట్టుకోకుండా కంటిన్యూ అయితే మాత్రము దాని తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బికాస్ ఆగస్ట్ 31 తర్వాత ఎనీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయమని ఆర్డర్స్ ఇఫ్ దే నాట్ ఎలిజిబుల్ అండర్ ఎనీ కేటగిరీ అండ్ ఇఫ్ దే నాట్ పర్మిషన్ తీసుకోకుండా అలా కట్టినా డీవియేషన్స్ ఉన్నా డెమాలిష్ చేస్తాం. కాబట్టి ఆగస్ట్ 31 లోపల ఉన్న ఎలిజిబుల్ అన్ని పెట్టుకోవాలి. అప్లికేషన్స్ అప్లికెంటే డైరెక్ట్ 10,000 కట్టి కూడా పెట్టచ్చు. ఇన్ కేస్ డ్రాయింగ్ లో మీకు క్లారిటీ లేదు, అప్లికెంట్ కి మేము పెట్టలేకపోతున్నాం అన్నప్పుడు WPRS ఉన్నారు, వార్డ్ ప్లానింగ్ సెక్రటరీ ఉన్నారు, వాళ్ళని అప్రోచ్ అయ్యి కూడా మనం ఈ అప్లికేషన్ అనేది డ్రాయింగ్ పెట్టచ్చు. ఒకవేళ డ్రాయింగ్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా డిఫరెంట్ లాగిన్స్ లో మనము చేంజ్ చేసే అవకాశం కూడా గవర్నమెంట్ ఇప్పుడు కల్పిస్తారు. కాబట్టి సో ఆ ప్రొవిజన్ తో కూడా మనము పేమెంట్ ఇంటిమేషన్ లోపల డ్రాయింగ్ కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఎల్ఆర్ఎస్ కానీ బీపీఎస్ కావాలని డిలే చేస్తున్నా, అఫీషియల్స్ ఎవరైనా హరాస్ చేస్తున్నా, లేదా అన్డ్యూ ఫేవర్స్ కోసం దాన్ని ఆపి పెట్టినా అలాంటివి ఉంటే కంట్రోల్ రూమ్ కూడా పెట్టాము. కంట్రోల్ రూమ్ కాల్ చేయొచ్చు, డైరెక్ట్ కమిషనర్స్ కూడా వచ్చి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఈ మార్కెట్ సంబంధించి కూడా బయట ఎక్కువ వసూలు చేస్తున్నారని కంప్లైంట్స్ రావడం జరిగింది. మన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ ఆక్షన్ వేసిన తర్వాత ఇలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ప్లస్ వాళ్ళు డబ్బు కట్టట్లేదనే ఉద్దేశంతో రీ ఆక్షన్ చేయాలని పెట్టాము. బట్ కోర్టు స్టే ఆర్డర్ రావడంతో ఇప్పుడు కార్పొరేషన్ టేక్ ఓవర్ చేసి మార్కెట్ వరకు మనము కలెక్ట్ చేస్తున్నాం. కార్పొరేషన్ బయట ఎవరైనా అన్ఆథరైజ్డ్ గా కలెక్ట్ చేసి అమౌంట్ చేస్తుంటే ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయొచ్చు. దాని ఎస్పీ గారు కూడా మనము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలా చేస్తున్నారని వెజిటబుల్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.